ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. 12వ వచనం చదువు. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. మళ్ళా దేవుడు చూచెను, మొలిపించాడు, చూశాడు, వెలుగు కలిగించాడు, చూశాడు. ఆ తర్వాత 18వ వచనం చదువు. భూమి మీద వెలుగుచుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అది మళ్ళా చేశాడు, చేసిన దాన్ని అది ఎలా ఉందో అనేది చూశాడు. అది మంచిదని దేవుడు చూశాడు. అయిపోయింది. తర్వాత 21వ వచనం చూసుకో. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. సృష్టించాడు, మళ్ళా అది ఎలా ఉందో పరిశీలించాడు. ఎలా ఉంది? మంచిగా ఉందంట, తృప్తి చెందాడు. తర్వాత 5వది కూడా చూడొచ్చు మీరు. 25వ వచనం మీరు చూస్తే, దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు చూచెను 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 అని చెప్పిన మాటలు ఇది 5వది. ఇక 6వది. 6 రోజుల సృష్టి కదా, 6వది. కింద చూడండి 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. వరుసగా చేసుకుంటూ వచ్చేదాన్ని ఒక్కొక్క దాన్ని చూశాడు. మొత్తం కంప్లీట్గా 6 రోజుల సృష్టి అయిపోయిన తర్వాత మొత్తంగా తను చేసిందంతా కూడా ఒక్కసారి మళ్ళా చూశాడు. అంత పర్ఫెక్ట్గా ఉందా, ఇంకెక్కడన్నా తేడా ఉందా అని. అంత బాగుంది, మంచిగా ఉందని చూసి తృప్తి చెంది తాను మొదలుపెట్టిన పనంతటి నుండి 7వ దినమున ఆయన విశ్రమించాడు అని రాస్తుంది. అంటే అర్థం ఏంటి? కొంతమేర తృప్తి చెందాడు. తను అనుకున్న సంకల్పం ప్రకారం ఆ పనిని మొదలుపెట్టి పర్ఫెక్ట్గా అంత మంచిగా చేసి ముగించాడు. మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త ఒక పద్ధతిని, ఒక మాదిరిని ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనకు చూపిస్తున్నాడు. దీని గురించి గతంలో చాలాసార్లు నేను హెచ్చరించి ఉన్నాను, చెప్పున్నాను. కానీ ఇలాంటి ఘట్టంలో ఈ వచనం తప్పనిసరిగా అవసరం కాబట్టి మళ్ళీ ఒక్కసారి చూపించాను. మనుషులు కొంతమంది వివేచన కలిగి తాము చేసేటువంటి పనులను పర్యవేక్షిస్తారంటే గమనిస్తూ ఉంటారు. తమ నడతని గమనిస్తారు, తమ ఇంటివారి నడతల్ని గమనిస్తారు, తాము చేసే ప్రతి పనిని ఇది రైటా రాంగా, ఇది పద్ధతిగా ఉందా లేదా, ఇది క్రమమా కాదా అని అన్ని విషయాల్లో విశ్లేషించుకొని పరిశీలించుకొని వివేచనతో అడుగులేసే వాళ్ళు 100లో ఏ 10 మందో ఉంటారు. 100లో ఏ 10 మందో ఉంటారు. 90 మంది సైకాలజీ ఎలా ఉంటుందంటే, పెద్దోళ్ళు ఒక మొరటు సామెత చెబుతారు, గుడ్డెద్దుపై చేలో పడ్డట్టు. అంటే కళ్ళు లేని ఎద్దు చేలో పోయి పడితే అది ఎటుపోయి ఏమవుతుందో, ఎక్కడ గుంటుందో, ఎక్కడ మెరకుందో, ఎక్కడ అది వ్యవసాయం చేయాలో దానికి తెలియదు. ఏదో ఒకటి చేసుకుంటా సాగిపోతూ ఉంటుంది. మనం అలాగా తెలివిలేని పశువుల్లాగా, వివేక శూన్యములైన మృగాల్లాగా ఉండటం దేవుని చిత్తం కాదు. మనకంటూ ఒక ఆలోచన వ్యవస్థనిచ్చాడు, మనకంటూ ఒక జ్ఞానాన్ని అనుగ్రహించాడు, వివేచన జ్ఞానాన్ని అనుగ్రహించాడు. దేవుణ్ణి ఎరగని అన్యజనులకి ఈ సంగతులు తెలియవు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, మంచిగా గొప్ప చదువుకున్న వాళ్ళు సైతం
కొన్ని విషయాల్లో చాలా దారుణమైనటువంటి అజ్ఞానంగా ప్రవర్తిస్తారు. ఇది ఎంతవరకు రైటు, దీన్ని నేను ఇలా చేస్తున్నాను, ఇది కరెక్టేనా అని కొన్ని విషయాల్లో అస్సలు పట్టించుకోరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పట్టించుకోరు. పూర్వులు చెప్పినటువంటి, వాళ్ళ పితరులు చెప్పినటువంటి మూఢ విశ్వాసాలనే గుడ్డిగా పట్టుకొని వేలాడుతూ ఉంటారు, కానీ తమంతట తాముగా ఆలోచించి వివేచించి అడుగులు వేయరు. మళ్ళీ పెద్ద చదువుకున్నోళ్ళు అన్ని లెక్కలు బాగానే తెలుసు. ముఖ్యంగా అన్నిటికంటే నంబర్ 1లో చెప్పుకోదగ్గది దేవుడు. చాలామంది లోకస్తులు మీరు గమనించండి, వారు సేవిస్తారు, ఆరాధిస్తారు, కానీ అది ఎందుకు దేవుడో, ఎప్పుడు దేవుడో, ఎలా దేవుడో, అందులోని వాస్తవికత ఎంతో, దాన్ని నేను అలా సేవించడం వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటో అన్న విషయాల్లో ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎవరు ఆలోచించట్లా. అలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లోకంలో అంటే, ప్రతి 100 మందిలో 10 మందో ఉన్నారు, 90 మంది అజ్ఞానాంధకారంలోకి వెళ్తా ఉన్నారు. ఈ సింపుల్ లాజిక్, ఈ ఒక్క పాయింట్ చాలు మీరు గ్రహించడానికి. లోకస్తులు మీరు కనిపెట్టండి, మీరు ఇట్టే అర్థమైపోయింది నిజమే కదా అని. ఎందుకంటే నేను కూడా గతంలో అవి చేస్తున్నాను కాబట్టి. మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోవడానికి నవగ్రహ పూజ చేయని చెప్పాడు ఒక ఆయన. నవగ్రహ పూజ చేయన్నాడు. 9 గ్రహాలు ఉన్నటువంటి రాగి నక్షం తీసుకొచ్చి, రాగి రేకు, దాని మీద సూర్యుడు, చంద్రుడు, బుధుడు, కుజుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు, మొత్తం కలిపి 9 గ్రహాలు, సింబల్స్, నేమ్స్ ఉంటాయి. అవి ఫస్ట్ ఏమో మంత్రప్రయోగం మీ మీద జరిగిందన్నాడు. సరే, దానికి విరుగుడు ఏంటంటే, నేను చేసేది నేను చేస్తాలని మెళ్ళో ఒకటి, చేతికి ఒకటి, మొలతాడుకు ఒకటి కట్టి పంపించాడు. సరే, అది మాంత్రిక విద్యకి విరుగుడు. అయినా నా పరిస్థితులు ఏం మార్పు రాలా, మా ఇంట్లో ఫైటింగ్ సీన్లు ఏం మారలా, అంతా పెడా మినిస్ట్రీస్లో ఉన్నాం, మారలా. సో ఏదో మొత్తానికి తేడా జరుగుతుందని మళ్ళా వెళ్తే, కొంచెం వాస్తు తేడా ఉంది, నేను మీ ఇంటికి వచ్చి చూసి బాగు చేయాలన్నాడు. సరే, వచ్చాడు, ఏదో చూపించాడు, పగలగొట్టమన్నాడు, పగలగొట్టాం, ఏదో చేశాడు, అయిపోయింది. అయినా సరే మార్పు రాలా, మళ్ళీ పోయాం. అప్పుడు ఫైనల్గా ఆయన చెప్పింది ఏంటంటే, మాంత్రిక విద్యని అడ్డగించాను, వాస్తుని కూడా చక్కదిద్దాను, ఇక ఒకటి ఉంది, గ్రహదోషం. కొన్ని గ్రహాలు మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి, కాబట్టి ఆ గ్రహ దోషం నివారణ కోసం మీరు కానీ నవగ్రహ పూజ చేస్తే అసలు మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా పోయిద్దని గట్టిగా చెప్పాడు. ఇప్పుడు మేము గ్రహాల శాంతి కోసం నవగ్రహ పూజ మొదలుపెట్టా. నేనే పూజకు పూనుకున్నాను. రోజుకు 3 సార్లు స్నానం చేయాలి. ఒకసారి చేయటమే కష్టం, 3 సార్లు స్నానం చేయాలి. ఆవాలు ఇచ్చాడు, ఇంటి చుట్టూ జల్లమన్నాడు. ఏమి తర్వాత ఒక సాంబ్రాన్ని ఇచ్చాడు, ఒక వెరైటీ సాంబ్రాన్ని, ఇది ధూపం వేయాలి అన్నాడు. నేను అన్నీ చేసి ఇంటి నిండా సాంబ్రాన్ని ధూపం కొట్టి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి తలుపులు వేసేవాడిని, వాళ్ళకి ఊపిరాడనంతగా వాళ్ళు పీల్చుకోవాలని. నవగ్రహాలు అర్థమైందా? ఇకపోతే ఆవాలు ఇచ్చాడుగా, ఇంటి చుట్టూ జల్లేవాడిని, మా ఇంటి పక్కన ఇళ్ళ మీద కూడా జల్లేవాడిని. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళలో దరిద్రం ఏమన్నా మా ఇంటికి వస్తుందేమో అని డౌట్తో. 41 రోజు ఈ పూజ చేసిన తర్వాత ఇక ఏముండదు చూసుకో అన్నాడు. నిజంగానే అంతే అయింది. 41 రోజు ఆ పూజ అయిన తర్వాత గ్రహదోషం నివారణ కోసం పూజ చేస్తే ఇంట్లో దరిద్రం పోయిద్ది అంటే, ఇక ఏం ఉండకుండా మొత్తం పోయిద్ది అంటే నిజంగా మొత్తం పోయింది. ఏం పోయింది? అసలు ఇల్లే లేకుండా పోయింది. అది జరిగింది. నా సాక్ష్యం మీరు వినే ఉంటారు. ఇంకా విచిత్రం ఇందులో స్పెషల్ ఏంటంటే, ఎవరింటి మీద అయితే ఆవాలు జల్లానో వాళ్ళ ఇల్లు కూడా పోయినాయి. మరి హైవే రోడ్డు పక్కకు వచ్చింది, మా ప్లేస్, మా ఇల్లు ఉన్నదంతా కూడా రోడ్ లైన్లోకి వెళ్ళిపోయింది.
తీసి వైనం చేశారు. ఇంత పిచ్చిగా చేసి అసలు ఇది ఎందుకు చేస్తున్నాను, దీనివల్ల అక్కడ జరిగే మేలేంటి, ఈ వాస్తు ఏంది, ఇందులో వాస్తవం ఏంది, మంచి ఏంది, ఏం లేదు, చెప్పారు, చేయటమే అంతే. అది దేవుడు అంటే చాలు, ఇక ఏ ఏ దారుణమైన పరిస్థితి అయినా సరే అంతే. మా అమ్మ పొద్దున్నే పాల టిఫిన్ ఒకటి ఇచ్చి పంపించేది ఆవుల దొడ్డికి. ఆవుల దొడ్డి ఎందుకు? ఆవు మూత్రం తీసుకొని రావడానికి, గోమూత్రం కోసం. పోయి ఇక మరి ఇప్పుడు వాటికి ఆ ఫీలింగ్ రావాలి. మరి నేను పోయి టిఫిన్ తీసుకోగానే అయ్యో ఇదిగా ఉండవు కదా. కాబట్టి ఒక నిరీక్షణ, ఆవులన్నిటికి వెళ్ళి చూస్తా, ఏదన్నా నా ఎందుకు కనికరపడిద్దేమో, పెందలాడి నన్ను బయట వేసిద్దేమో అని బోల్డ్ అంత నిరీక్షణతో వేచి చూడగా 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 ఎక్కడో దేనికో. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నాలాంటోళ్ళు చాలామంది టిఫిన్లు తీసుకొని వాళ్ళు లైన్లో ఉంటారు. ఆడ ఉన్న కొన్ని ఆవులు ఇంతమందికి ఏడ సమాధానం చెబుతాయి. కొన్నిసార్లు నవ్వొచ్చేది, అయినా మనం తప్పు అనుకోకూడదు. మళ్ళీ దేవుడు కోపం వచ్చేది, అపచారం అనుకోవటం, ఈ పనులన్నీ చేయటం. కష్టపడి టిఫిన్ నిండా పట్టుకొస్తే మా అమ్మ ఇంటి నిండా జల్లుతూ ఉంటుంది. ఇది ఎందుకు? అవన్నీ మాకు అనవసరం, అది దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇది మంచిది అంటే చాలు, ఇక ఏదైనా చేయటమే. దేవుడి విషయంలో, చేసేటువంటి పనుల విషయంలో, బ్రతికేటువంటి బ్రతుకు విషయంలో, కుటుంబ జీవన విధంలో, సమాజంలోని బ్రతుకు విషయంలో, ప్రవర్తన విషయంలో 90% మంది పరిశీలన లేకుండా సాగిపోతున్నారు. ఏ 10 మందో తాము నడుస్తున్న నడతను కొద్దిగా వివేచించుకుంటున్నారు. ఆ 10 మంది ధన్యులవుతున్నారు. మళ్ళీ మిగిలిన 90 మంది అదే అజ్ఞానంగా అడుగులేస్తున్నారని చెప్పానే. 90 మంది మళ్ళీ లోకపరంగా చూస్తే తెలివి తక్కువోళ్ళు కాదు, మంచి పనోళ్ళు. స్టడీలో, జాబులో, హోదాలో, అధికారాల్లో, పదవుల్లో ఎందులో రాజీ లేదు, ఒక రేంజ్లో ఉంటారు. మళ్ళీ తెలివితేటలు మిగిలిన దేవుడి విషయం ఒక్కటి మినహాయించి మిగిలిన అన్ని విషయాల్లో తెలివిగల వాళ్ళే. కానీ తమ జీవితాన్ని వాళ్ళు ముగించినప్పుడు వాళ్ళ జీవితాన్ని పరిశీలిస్తే చాలామంది జీవితాలు విషాదాంతాలుగా మారిపోయాయి. చాలా జీవితాలు విషాదాంతాలుగా ముగించబడ్డాయి. ఇలా ముగించబడ్డ ఘట్టాలు బైబిల్లో ఉన్నాయి, మన బయట సమాజంలో ఉన్నాయి. ఆరంభాలు అద్భుతం, కానీ ఒక వివేచన జ్ఞానం అనేది లేకుండా, తాము నడుస్తున్న నడతను పరిశీలించి చూసుకోకుండా అజ్ఞానంగా అడుగులు వేసి దేవుడిచ్చిన జ్ఞానాన్ని నిరర్ధకం చేసుకొని తమను తామే పాడు చేసుకున్న వాళ్ళు నీకు తెలిసి చాలామంది ఉన్నారు. ఎంతమంది ఈ విషయాన్ని అంగీకరిస్తారు? థ్యాంక్ యూ. మీరు నేను అంగీకరించదని ఒకవేళ మీరు అన్నా కుదరదు, అంగీకరించి తీరాల్సింది. ఎందుకంటే సమాజంలో చివరికి నీ ఫ్యామిలీలో కూడా కొంతమందిని చూసే ఉంటావు నువ్వు గతంలో. టోటల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, భక్తి విషయమే కాదు, బ్రతుకు విషయంలో కూడా ఒక దశలో మనం అజ్ఞానాంధకారంలో కూర్చొని ఒకవేళ ఆలోచించకపోయినా, దేవుడు మన మనోనేత్రాలు వెలిగించిన తర్వాత అయినా కొద్దిగా ఆలోచించి అడుగులు వేయాలి అనేది ఇక్కడ మొదటి మాట. దేవుడు నేర్పుతున్న పాఠం. దేవుడు ఏదన్నా పని చేస్తే దోషరహితంగా చేస్తాడా, దోషసహితంగా చేస్తాడా? దేవుడు ఏదన్నా పని చేస్తే దోషరహితంగా ఉంటుంది, ఏ దోషం ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు, ఆయనేమి అమాయకుడు కాదు, పిచ్చోడు అంతకన్నా కాదు. ఏదన్నా పని చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. అయినా సరే తాను చేసిన పనులను సైతం మళ్ళీ వెతికి పరిశీలించి చూసుకోవటం అనేది దేవుడు చేశాడని ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం దగ్గర నుండి మనం చదివితే 6 సార్లు దేవుడు ఈ విషయాన్ని స్పష్టపరుస్తున్నాడు. వెలుగును చేశాడు, అది ఎలా ఉందో చూశాడు, మంచిగా ఉంది. చెట్లను చేశాడు, ఎలా ఉంది, మంచిగా ఉంది. నక్షత్రాదులను చేశాడు, సూర్యచంద్ర నక్షత్రాదులను ఎలా ఉందో చూశాడు, మంచిది.
ఆకాశ పక్షులను చేశాడు, సముద్రపు చేపలను చేశాడు, ఎలా ఉందో చూశాడు, మంచిది. జంతువుల్ని చేశాడు, ఎలా ఉందో చూశాడు, మంచిది. మానవులను చేశాడు, ఎలా ఉన్నారో చూశాడు, మంచిది. దేవుడు తాను చేసినది యావత్తూ చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అన్నాడు. దేవునికి మహిమ. తర్వాత అది మానవుని ద్వారానే తిరిగి పతనమైంది. ఆ పతనమైన దాన్ని కూడా మళ్ళా దేవుడు చూచి దాన్ని తిరిగి బాగు చేయటం మొదలుపెట్టాడు. ఆ బాగు చేసే ప్రక్రియలోనే భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. అంటే దేవుడు ఏదైనా ఒక పని చేస్తే దాని గురించి పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. అది మంచిగా ఉంది అంటేనే తృప్తి చెంది వదులుతాడు. అందులో ఏ లోపం ఉన్నా దాని మీద యుద్ధం ప్రకటిస్తాడు, పోరాటం మొదలు పెడతాడు, పని చేయటం మొదలు పెడతాడు, సరి చేయటం మొదలు పెడతాడు. మన ప్రభు, మన దేవుడు. ఆయన బిడ్డలంగా వినండి, బాగా బాగా వినండి. నేను అర్థంగానే అరవో మలయాళమో నేను చెప్పను. చాలా సహజంగా మీరు చాలా ఆశువుగా మాట్లాడే తేట తెలుగు, మోటు తెలుగు, క్లాసు తెలుగు అన్నీ మిక్స్ చేసి చెప్తా. మీరు మంచిగా విని కొద్దిగా మీ మనసులోకి తీసుకొని కాస్త ఈరోజు దేవునితో కాస్త ప్రార్థనలో ప్రయాణం చేస్తారని ఒక ఆశ. దేవుడు మనోనేత్రాలు వెలిగించిన తర్వాత అయినా మనం కొద్దిగా వివేచనాత్మకంగా అడుగులు వేయాలి. ఒకరోజు పొద్దు పొడిచి సాయంత్రం ముగిసిపోతుంది. 24 గంటల కాలంలో మనం బ్రతుకుతున్న బ్రతుకు, మనం చేస్తున్న భక్తి, మనం నడుస్తున్న నడత, మన కుటుంబ జీవనం, మన అలవాట్లు, వ్యవహారాలు అన్నీ కూడా మనం పరిశీలించుకోవాలి. దేవుడే నేర్పుతున్నాడు మాదిరి. ఈ పరిశీలన లేకుండా రఫ్గా మనం వెళ్ళిపోవడానికి వీల్లేదు. అలా రఫ్గా వెళ్ళిన వాళ్ళు బ్రతుకును దుర్భరం చేసుకున్నారు, జీవితాన్ని సార్థకం చేసుకోలేకపోయారు, తమకు దేవుడిచ్చినటువంటి అవకాశాలని, టైముని పాడు చేసుకున్నారు, నిష్ఫలం చేసుకున్నారు. మనం అలా ఉండకూడదని దేవుడు ఆశిస్తున్నాడు. లోకంలో ఇప్పుడు చాలామంది అదే పద్ధతిలో కొనసాగుతున్నారు. కానీ ఆయన రక్తంలో కడగబడిన మనం అలాంటి ముగింపుల్లోకి వెళ్ళకూడదు. మన బ్రతుకు ఒక అర్థవంతంగా ఉండాలని దేవుడు ఆశించి ఈ పాఠాన్ని మనకు రాసి పెట్టాడు. ఈ విషయాన్ని భక్తి అన్నాను చూడండి. మన భక్తిని కూడా మనం పరిశీలించుకోవాలి అని. భక్తి అనే 2 అక్షరాల్లో బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంటుంది. మన కుటుంబ జీవనం అన్నాను చూడండి. కుటుంబం అనే దానికి ఒక సబ్జెక్ట్ ఉంది. మళ్ళా సభ్య సమాజంలో మన నడత అన్నాను చూడండి, అదొక అంశం. మన వ్యక్తిగత జీవిత నిర్మాణం అదొక అంశం. దేనికదే సవిస్తరమైన అంశాలు. ఒక కుటుంబంలో నలుగురు కలిసి సంపాదిస్తారు. ఒక కుటుంబంలో 2 సంపాదిస్తారు. ఆశ్చర్యం ఏంటంటే నలుగురు సంపాదించేటువంటి ఇంట్లో నుంచి 2 సంపాదించే వ్యక్తి దగ్గరకు పోయి అప్పు అడుగుతూ ఉంటారు. మీకు అర్థం కాదు, మళ్ళీ ఒకసారి చెబుతా. 2 సంపాదించే వాడి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందా, నలుగురు సంపాదించే వాడి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందా? పెద్దగా చెప్పాలి. 2 సంపాదించేటువంటి కుటుంబం నలుగురు సంపాదించే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడగాలి. కానీ కొన్ని కుటుంబాల్లో తిరకాసు వ్యవహారం ఉంటుంది. నలుగురు సంపాదిస్తారు, కానీ వీళ్ళు 2 సంపాదన ఉన్న ఇంటికి పోయి అప్పు తెచ్చుకుంటారు. ఇది నిజమా కాదా? ఇలాంటి కుటుంబాలు ఉన్నాయా లేవా? నలుగురు సంపాదన చేసేటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా నలుగురు ఆర్జించటమే కాదు, నలుగురు ఖర్చు చేసే విషయంలో కూడా బ్యాలెన్స్ కలిగి ఉంటే ఆర్థిక స్థితి బాగుంటుంది. ఎట్లా చేస్తారు తెలుసా? కుటుంబాల్లో నలుగురు సంపాదించినప్పుడు ఒక ఉదాహరణకి రోజుకి 800 సంపాదించేవాడు నలుగురు ఉన్నారు అనుకోండి. నలుగురు సంపాదన 432, 3200 వస్తాయి. ఈ నలుగురు కలిసి కుప్పేసేది అంతా 3200, 800 కాడికి. ఇక ఎవరు వాళ్ళకి ఎట్ట అనిపిస్తుంది? ఓరి నాయన, ఒక రోజు మన సంపాదన ఎంత రైట్. ఇప్పుడు రోజు సంపాదన 3200 అయితే ఇంట్లో ఒక్కొక్కడు 1000 ఖర్చు పెట్టుకుంటే ఇంకెంత మిగిలిద్ది? ఎవడు కూడా ఏమనుకుంటారో తెలుసా? నేను 1000గా
ఇంక 2200 ఉంటాయి. ఇంకొకడు కూడా అంతే అనుకుంటాడు. ఎవరికోళ్ళు తీసుకునేటప్పుడు ఎంత కనపడిద్ది? 3000 కనపడిద్దా, 1000 కనపడిద్దా? చివరికి వీడు సంపాదించేది 3200 అయితే నలుగురు 4000 ఖర్చు పెడితే 800 అప్పు. ఈ టైపు ఫ్యామిలీలు ఉన్నాయా లేవా? ఉన్న సంగతి నిజంగా చెప్పండి నాకు. ఉన్నాయా లేవా? సంపాదించేదేమో మూరెడు, ఖర్చు పెట్టేదేమో దుబారాగా బారెడు. మరి అప్పులు చేసుకోక ఏం చేస్తారు? అసలు ఇంత పర్ఫెక్ట్గా చెప్పా, ఎట్లా చెప్పా బ్రదరో అని అడగండి. ఎందుకంటే మేము అనుభవంలోంచి వచ్చాం కాబట్టి చెప్పా. ఇదే సన్నివేశం మా ఫ్యామిలీలో ఇలానే జరిగింది. నలుగురం కలిసి సంపాదిస్తాం, కానీ ఎవడికోడు ఖర్చు పెట్టేటప్పుడు ఇదే ఆలోచనతో ఖర్చు పెట్టేవాళ్ళు. చివరికి అప్పు కనపడుతుండేది. చూసేవాళ్ళకి ఎంతమంది కలిసి విడి మనుషులు పని చేస్తూ ఉన్నారు, పైసలు వస్తాను, ఇదే ఎందుకు వీళ్ళు అప్పుల కోసం తిరుగుతున్నారు. నిజమే. అంటే ఒక ఫ్యామిలీ రొటేట్ కావడానికి ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. ఇప్పుడు అప్పులోళ్ళు చేతులు ఎత్తండి నేను అడిగితే ఈ స్టార్టింగ్ మనిషి దగ్గర నుంచి ఆ చివరి మనిషి వరకు సమృద్ధిగా చేతులేదు. ఓ సరదాగా మామూలుగా అప్పులోళ్ళు చేతులు ఎత్తండి. ఇగో అప్పులు ఉంచుకొని చేతులు ఎత్తకుండా ఉండవాకండి. నేను ఒక దీవెన పలకబోతున్నా. ఉంటే అడ్రస్ లేకుండా పోతాయి. చేతులు ఎత్తు. నజరేయుడగు యేసు నామములో నీ అప్పులన్నిటినీ నా తండ్రి తీసివేయునుగాక. ఆమేన్. అందరికీ ఇప్పుడు ఈ అప్పుల్లో కొంతమంది పొలాలు వేసి నష్టపోయి, వ్యాపారం చేసి నష్టపోయి, రకరకాల సమస్యలతో కొంతమంది అప్పులు పాలయ్యారు. కొంతమంది చిన్నదే ఇల్లు అని మొదలుపెట్టి తీర్చి కట్టి, కొంతమంది ఏమో ఆర్భాటంగా పెళ్లి చేసి, పెళ్లికి వచ్చినోడు శుభ్రంగా తినిపోతాడు. బాగా చేశారా బాయ్ అనుకుంటే తినిపోతాడు. అప్పు ఎవడు కట్టాలా? మన్నాయి పెళ్లి జంజావర్తంగా చేశారు, 1000 రూపాయలు అప్పయింది. నా పెళ్లి కూడా అలానే చేస్తామన్నారు. శుభమా అంటే పెళ్లి చేసుకుంటున్నాను, ఫైనాన్స్ పుస్తకాలను ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు కనపడతారు, భార్య కనపడదు. ఇక నాకు ఆర్భాటం వద్దు, హడావుడొద్దు. ఎంత తక్కువ అవకాశం ఉంటే అంత తక్కువలో నా పెళ్లి చేయండి అన్నాను. 16,000లో పెళ్ళి అయిపోయింది. సూపర్. 16,000లో పెళ్ళి. గుళ్ళో పోయి చేసుకున్నాం. నలుగురు నాలాంటి వాళ్ళే నలుగురు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మొత్తాన్ని కలిపి ఒకటే డోలు. మనకిప్పుడు డోలు లేకపోతే మేళం మనకి దాంతో అవసరమా? నాకు ఒక భాగస్వామి కావాలి, నాకు ఉపచారం చేయడానికి, సహకారం చేయడానికి, నాకంటూ ఒక కుటుంబ జీవనానికి ఒక భార్య కావాలి. నాకు ఆమె ముఖ్యం. డోలు తీవ్రంగా ఉంటే నాకెందుకు, లేకపోతే నాకు. దేవుని స్తోత్రం. అందరికీ పంచభక్షాదులు పెట్టాలన్న రూల్ ఏముంది? ఉన్నదే పెడతా, అంతే. తినాలా పోవాలా. ఎంత చేసినా మన జయలలితమ్మ చేసినట్టు చేయలేనుగా, చేసుకోలేనుగా. తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసింది ఆమె. కార్డు కూడా గోల్డ్తో వేయించిందంట, బంగారం. మరి చేస్తే ఆ రేంజ్లో చేయాలి. మరి మనం చేసుకోం కాబట్టి చాలా సింగిల్ డోల్ చాలు. మళ్ళీ సన్నాయి కూడా లేదు. తాళి కట్టేటప్పుడు టక్ 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 4 బాదులు బాదాడు, అయిపోయింది పెళ్ళి. దేవునికి స్తోత్రం. ప్రశాంతత ఉంది. లేకపోతే అప్పులు చేసుకొని మీసాలు తిప్పి గందరగోళం చేసి తర్వాత మనశ్శాంతి లేకుండా కళ్ళు మూసుకుంటే ఫైనాన్స్ వాళ్ళు కనపడతా, కళ్ళు తెరిస్తే ఫైనాన్స్ పుస్తకాలు కనపడతాయి. అవసరమా? ఇట్లా కొంతమంది ఆర్భాటాలకు పోయి అప్పులోళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వచ్చే రాబడిని అంచనా వేసుకోకుండా, వివేచన లేకుండా, వచ్చే సంపాదన ప్రకారం ఖర్చును చూసుకోకుండా ఆర్భాటాలకు వెళ్ళి అదనపు ఖర్చులు పెట్టుకొని, డబ్బులు వస్తాయిలే, తీరుద్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే అని అధికంగా ఖర్చుల పాలైపోయి అప్పులు తేలేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది పిల్లలకి బలహీనత వచ్చి, వారికి బలహీనత వచ్చి రోగాల కోసం అప్పులు చేసుకునేవాళ్ళు ఉన్నారు. అదొక లెక్క.
అంటే మీకు ఈజీగా అర్థమైద్దని చెబుతున్నానండి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు, అది ఇల్లు అయినా పెళ్ళైనా పైసా ఖర్చు పెట్టే విషయమైనా, మనం ఏం చేస్తున్నామో, మనం ఎలా ప్రయాణం చేస్తున్నామో, మనం ఆర్జించేది ఎంతో, మనం వెచ్చించేది ఎంతో జస్ట్ వివేచన లేకపోతే దెబ్బతింటాం కదా. అవమానాల జీవితాన్ని అనుభవిస్తున్నాం కదా, మనశ్శాంతి లేని బతుకుతున్నాం కదా. ఎప్పుడు ఎవడొచ్చి ఏ మాట మాట్లాడతాడో, ఎలా రోడ్డుకు లాగుతారో, ఏం దూషిస్తారో అని బాధపడుతున్నాంగా. అవునా? అది నేను చెప్పే పాయింట్. అది డైరెక్ట్గా భక్తిలోకి రాకుండా ప్రాక్టికల్ లైఫ్లో అందరూ చేసే విషయాన్ని ఫస్ట్ టచ్ చేశా. ఒక కుటుంబ జీవనంలో ఎలా మనం ఆర్థిక స్థితిని బ్యాలెన్స్ చేసుకోవాలి. పిల్లలు ఉంటారు, వాళ్ళని వీళ్ళని చూసి మనం కూడా అలా అంటారు, నో నాయన మన పరిస్థితులు ఇవి కాబట్టి కొంచెం మంది ఇలాంటి జీవిత విధానం కనుక మనం ఇంతలో బ్యాలెన్స్ అవ్వాలని పిల్లలకు కూడా కష్ట సుఖాలు అవగాహన కల్పించి కుటుంబ జీవనంలో ఆర్థిక వ్యవస్థను బ్యాలెన్స్ చేసుకొని, దేవుడు మనోనేత్రాలు వెలిగించక ముందు నలుగురు సంపాదించాం కానీ అప్పులు చేసుకుంటా పోయాం, వడ్డీలు కట్టాం. దేవుడు కళ్ళు తెరిచిన తర్వాత, దేవుడు పద్ధతి నిజంగా దేవుడి కృపే చెబుతున్నా, పద్ధతి నేర్పిన తర్వాత ఆ పద్ధతిని అనుసరించి అప్పులన్నీ తీర్చుకున్నాం. దుబారా ఖర్చులు బ్యాలెన్స్ చేశాం. ముందు ఏ అప్పు తీసేయాలి, దానికి ఎంత బ్యాలెన్స్ చేయాలి, దానికోసం అదనంగా కష్టపడదాం అవసరమైతే, ఏమి ఇబ్బంది పడొద్దని నేనే దిగా రంగంలోకి. అందరూ గ్యాదర్ చేయండి, అందరూ కష్టపడండి, సంపాదించండి, మొత్తం నేను కూడా కష్టపడతా, 4 రూపాయలు ఎక్కడేద్దాం, తీసుకెళ్ళి ఒక అప్పు కడదాం అని అందరం కష్టపడి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి కలిసి ప్రార్థన చేయటం, కలిసి పని చేయటం, కలిసి గ్యాదర్ చేయటం, కలిసి ఒక అప్పు కట్టడం. ఆ విధంగా దేవుని మహాకృపను బట్టి ఎప్పుడు ఇస్తావే, ఏంది నీకన్నా సిగ్గుండాలి, నాకన్నా సిగ్గుండాలి అనే డైలాగ్ లేకుండా మొత్తాన్ని వైనం చేశాం. 2 మన చేతుల్లోనే ఉన్నాయి, 2 మన చేతుల్లోనే ఉన్నాయి. జీవితాన్ని నిలబెట్టుకునేది మన చేతుల్లోనే ఉంది, మన దగ్గరే పెట్టాడు దేవుడు. నాశనం చేసుకునేది కూడా మన దగ్గరే పెట్టాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, బుద్ధిహీనురాలు ఇల్లు పెరికేసుకుంటుంది. జ్ఞానవంతుడు ఇల్లు కట్టుకుంటాడు, బుద్ధిహీనుడు కట్టిన దాన్ని కూడా పెరికేసుకుంటాడు. ఒక్కసారి మీ కుటుంబంలో ఆర్థిక స్థితి ఎందుకు విచ్ఛిన్నమైంది, ఎందుకు ఇతరులకెళ్ళి చేతులు చాపి ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది, ఎక్కడ తేడా పడింది అనేది కొంచెం ఆలోచించారా ఎప్పుడన్నా? ఎందుకయింది, ఎక్కడ బెడిసింది, ఎక్కడ తేడా పడ్డాను, తప్పెవరిది అన్న ప్రశ్న ఎప్పుడైనా మీరు వేసుకున్నారా? మీ ఫ్యామిలీలో ఎవరైనా వేశారా? నువ్వు ఎప్పుడన్నా వేసావా? ఇక అవన్నీ ప్రశ్నలు వేసుకొని ఏం లాభంలే అనే, అయ్యింది ఏదో అయిపోయింది, అయ్యింది ఏదో అయింది కాదు, అదే గుడ్డెద్దు వ్యవహారం. అయిందేదో అయింది కాదు, ఎందుకు అయింది, ఎక్కడ తేడా పడింది, ఎక్కడ బ్యాలెన్స్ మిస్ అయింది? పడవలోకి నీళ్ళు వచ్చినాయి, సగం పడవ నీళ్ళు వచ్చినాయి, ఎత్తిపోసుకుంటున్నావు నీళ్లు. నువ్వు సముద్రంలో పడవేసి నీళ్ళు ఎత్తిపోసుకుంటావు, ఎన్నని ఎత్తిపోస్తావు? ఇప్పుడు నేను చెప్తే, బ్రదర్ నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడ బెజ్జం పడిందో చూసుకో, దాన్ని ఆ బెజ్జాన్ని మూసేయి అని నేనంటే, ఏం బెజ్జాలు ఎత్తుతానులే బ్రదర్, ఏదో అయిందేదో అయిపోయిందో, వస్తున్నాయి, చేసేదే ఉంది, తోడేసుకుందాం. ఇదే టైప్ ఉందా లేదా కొంతమంది జీవితం? ఏమో ఎవరిదో ఎందుకు, నీ పరిస్థితి ఇలానే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఇక ఎందుకు వచ్చింది, ఎక్కడ బెజ్జం పడింది, ఎక్కడ తేడా పడింది అనే పరిశోధనలు ఎందుకులే బ్రదరు, మొత్తానికి ఏదో అయితే ఏంది, ఏదో అయిపోయింది. నో, దేవుడే ప్రకటన గ్రంథంలో రాయించాడు, ఏ స్థితిలో నుండి నీవు పడ్డావో, ఎందుకు పడ్డావో కొంచెం పరిశీలించుకో అన్నాడు. అది భక్తి జీవితానికి సంబంధించింది, ఇది భౌతిక జీవితానికి సంబంధించింది. భక్తి కోసం మందిరానికి వస్తే నువ్వు భౌతిక విషయాలు చెప్తావేంటి అని మీరు అనుకోవద్దు. మానవుడు భూమి మీద ఉండి ఇక్కడ మనుగడ సాగించడానికి కావలసినటువంటి విషయాలు బైబిలే చెప్పింది. పరలోకానికి చేరి అక్కడ పొందాల్సిన అనుభవాలు బైబిలే చెప్పింది. దేవునితో నడవడానికి కావలసిన విషయాలు కూడా బైబిలే చెప్పింది.
బైబిల్ గ్రంథం ఓన్లీ ఆధ్యాత్మిక విషయాలే కాదు, ఈ భౌతిక జీవితంలో భూమి మీద బతికి ఈ 4 రోజుల బతుకు కూడా కావలసిన జ్ఞానాన్ని బైబిల్ నేర్పింది. సామెతలు మొత్తం అదే.